ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన చలో రాజ్భవన్ కార్యక్రమంలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు నక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి పార్టీ శ్రేణులతో భారీ ప్రదర్శన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు. అయితే ఏఐసిసి పిలుపు మేరకే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. అయితే మేజర్ గా ఇటు అదానీ సంబంధించి స్కామ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఆరోపణలు వచ్చాయి. ఇటు దేశం యొక్క పరువు కూడా అదానీ స్కామ్లతో దేశ ప్రతిష్ట కూడా మస్కబారిందంటూ కూడా చెప్తున్నారు. మరి నరేంద్ర మోడీ అందదండలతోనే అదానీ దేశంలోని వ్యవస్థలను బ్యాంకులను కూడా మభ్య పెడుతున్నారని, మరి మోడీ 2014 ఎన్నికల సమయంలోనే ప్రచారానికి అదానీ విమానాన్ని కూడా వాడుకున్నారని, మరి అదానీ స్కామ్లతో దేశ ప్రతిష్టత కూడా మస్కబారుతుందని, మరి అదానీ కుంభకోణాలపై ఇటు ఎన్డీఏ ప్రభుత్వం జేపీసీ వేయడానికి ఎందుకు జంకుతున్నారని కూడా మేజర్ గా ఇటు టీపీసీ నేతలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి జాతి వివక్షతో మణిపూర్ రాష్ట్రం తగలబడుతున్నా మరి కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు మణిపూర్ అల్లర్లను అరికట్టేందుకు మోడీ మౌనంగా ఎందుకున్నారని, మరి యొక్క మణిపూర్ దమనకాండపై కూడా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ గాని మరి హోంశాఖ మంత్రి అమిత్ షా గాని కూడా ఎవరు కూడా స్పందించలేదు కాబట్టి మరి దీనిపై వెంటనే ఇటు పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ పెట్టాలని కూడా ఒకవైపు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇటు లోక్సభలో కూడా ప్రధానంగా దాదాపు 1 వీక్ నుంచి కూడా వీళ్ళు చర్చ కోరుతున్నారు. మరి దీనిపై ఎందుకు జరుగుతున్నారు, మరి అదానితో ప్రధాని మోడీ దోస్తాన్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది, మరి దేశ ప్రతిష్టను కూడా అదాని దెబ్బతీశారని, మరి ఈ నేపథ్యంలో అతనిపై విచారణ కూడా జరగని కోరుతున్నారు. మనం చూసాం ఇటు దాదాపు 15 రోజుల క్రితం కూడా ఇటు అమెరికాలో ఇటు అదానీ కంపెనీ, గౌతమ్ అదానికి సంబంధించిన కంపెనీ పెద్ద ఎత్తున కూడా స్కామ్ కు పాల్పడింది. దానిలో కొంతవరకు స్కామ్ చేసినాను కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా జేపీసీ విచారణ చేయాలి. అదేవిధంగా ఇటు మణిపూర్ లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మరి మోడీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా